నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. గనుకనే దేవుని యొక్క సన్నిధిలో తగిన మహిమ ఆయనకు కలుగునట్లు మనము చెల్లిస్తూ ఉండాలి. తర్వాత అంటున్న మాట, నైవేద్యము తీసుకుని వచ్చి ఆయన ఆవరణములోనికి రండి. ఎంతమంది మనం నైవేద్యాలు తీసుకొచ్చాం? అర్పణలు. నైవేద్యాలు అంటే అర్పణ. దేవుని యొక్క సన్నిధిలో నైవేద్యములను తీసుకుని ఆయన మందిరములోనికి రండి అని చెప్పనని ప్రభు అన్నాడా లేదా? మనం సరే తెచ్చినటువంటి వారికి వందనాలు, తేకపోయినా వారికి డబల్ ఆశీర్వాదాలు కలుగుతూ ఉంటాయి. 9వ వచనంలో మనం చదువుకుంటూ వస్తే, కనుకనే ఈ నైవేద్యాలు పరిశుద్ధమై ఉన్నటువంటిగా ఉండాలి. ఈ పరిశుద్ధమై ఉన్నటువంటి వాటిని పరిశుద్ధమై ఉన్నటువంటి అలంకారములుగా మీరు వాటిని ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. గనుకనే పరిశుద్ధ అలంకారములను ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. అంటే పరిశుద్ధమైనటువంటి అలంకారములు కావాలి. అలంకారాన్ని గురించి నేను చెబుతున్నా. మనందరం కూడా రకరకాలుగా అలంకరించుకుంటాం. ఊర్లు వెళ్ళినప్పుడు కానీ, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కానీ, ప్రయాణాలు చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇంకేదైనానో ఒక గనులు వివాహాలు చేసుకుంటున్నప్పుడు కొన్ని వస్తువులు మన దగ్గర లేకపోయినా పక్కవారి దగ్గరికి తీసుకుని వచ్చి వాటిని అలంకరించుకొని మనం వెళుతూ ఉంటాం. ఇది అలంకరణకు గుర్తుగా కనబడుతూ ఉంటుంది. అంటే మన స్టేటస్కు తగిన రీతిలో మనం అలంకరించుకుంటూ ఉండాలి. ఆ రీతిగా అలంకరించుకొని మనం వెళుతూ ఉంటున్నప్పుడు వారు మనల్ని హానర్ చేస్తారు, గౌరవిస్తూ ఉంటారు. ఒకవేళ అలాగని కాకపోతే మనలను గౌరవించలేరు. అందుకని బైబిల్లో వ్రాయబడినటువంటి పరిశుద్ధమై ఉన్నటువంటి అలంకారములను మనము ధరించుకుంటూ ఉండాలి. ఏమిటి ఆ పరిశుద్ధమైనటువంటి అలంకారములు? వీటిని ధరించుకొని మీరు గుడిలోనికి, మందిరంలోనికి, దేవాలయంలోనికి మీరు రావాలి అని చెప్పననే వ్రాయబడి. కనుకనే మందిరానికి వస్తూ ఉంటున్నప్పుడు నీట్గా ఉండాలి. ఒకవేళ నీట్నెస్ తక్కువగా మనం ఉండకూడదు. మనకు ఉండేటువంటి దానిలో లేనిటువంటి వాటితో కాదు. కానీ నేను చెప్పేది, మనం ఏమైతే కలిగి ఉంటున్నామో దానిని బట్టి నీట్నెస్గా దేవుని ఎదుట మనము కనబడాలి. ఒక ఉన్నతమైనటువంటి ఒక అధికారి వారి కుమారునికి వివాహం చేస్తున్నాడు. వివాహం చేస్తున్నప్పుడు నీకు ఆహ్వానం వచ్చింది. నీకు ఆహ్వానం వచ్చి ఉంటున్నప్పుడు ఈ ఆహ్వానాన్ని బట్టి నువ్వు ఏం చేస్తూ ఉంటావు? ఊరికినే ఎడాపడగా చింపిరి తల, చెప్పండమ్మా, చినిగిపోయిన బట్టలు, చింపిరి తల, దుర్వాసన, దుర్గంధము, వీటన్నిటితో నువ్వు ఆ యొక్క అధికారి యొక్క వివాహానికి నువ్వు వెళ్ళగలవా? వెళ్ళలేవు. ఎందుకు వెళ్ళలేవు? కనుకనే కొంత నీట్నెస్ కావాలి. ఆ విధమైనటువంటి నీట్నెస్ ఎప్పుడైతే మనలో ఉంటుందో వారు మనం గౌరవిస్తారు, తీసుకుని వెళుతారు. ఉన్నతమైనటువంటి స్థలంలో మనం కూర్చొని పెడుతూ ఉంటాడు. ఎట్లాగునా పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు, మనకున్న దానిలో పరిశుద్ధమైనటువంటివి, మనకు లేనటువంటివి కావు. మనకు శ్రేష్టమైనటువంటివి కావాలి. ఆత్మీయమైనటువంటి అలంకరణ కావాలి. దేవుని సన్నిధిలో దేవుని మనం ఆరాధన చేస్తూ ఉంటున్నప్పుడు నీ ఆత్మీయమైనటువంటి అలంకరణ ఎలాగన ఉంటున్నదో నీవు దానిని గుర్తు చేసుకొని ఆ రీతిగా ఆరాధన చేస్తూ ఉండాలి. మరొక విషయాన్ని మనము జ్ఞాపం చేసుకుంటూ వస్తే, దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యము ఈ విధముగా మనందరికీ కనబడుతూ ఉంటున్నది. ఎందుకనగా నీ బిడ్డలు పరిశుద్ధమైనటువంటి అలంకారములు కలిగినటువంటి వారుగా, వారు యవనస్తులై ఉన్నటువంటి బిడ్డలుగా పరిశుద్ధ జీవితము, పవిత్ర జీవితము, నిర్దోష జీవితము, నిష్కల్మష జీవిత అనుభవాలను కలిగి ఉండాలి. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో 110వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ అంటున్నాడు కదా, యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా నీ యొద్దకు వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు. అందరూ చెప్పండమ్మా, ఏం ధరించుకోవాలంట? పరిశుద్ధమైనటువంటి అలంకరణ.
ధరించుకొని మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు రావాలి. పరిశుద్ధమైనటువంటి అలంకరణతో కూడినటువంటి జీవితాన్ని కలిగి ఉండి ప్రభు సన్నిధిలోనికి నీ యవనస్తులు, నీ బిడ్డలు, నీ కుమారులయ్యున్నా, నీ కుమార్తెలయ్యున్నా, నీ ఎదుట ఉన్నవారయ్యున్నా, ఎవరై ఉన్నప్పటికీ పరిశుద్ధమైనటువంటి అలంకరణ కావాలి, పరిశుద్ధమైనటువంటి జీవితం కావాలి. మరి గనుకనే నీ యవనస్తులై ఉన్నటువంటి వారు అరుణోదయమున సూర్యోదయం కాకమనపు సూర్యునిలో నుండి ఏ విధమైనటువంటి ఒక స్వచ్ఛమై ఉంటున్నటువంటి మంచి అలంకరణ కలిగినటువంటిదిగా కనబడుతూ ఉంటున్నదో సంఘములో నీ బిడ్డలు అలాగనే ఉండాలి. గ్రామంలో నీ బిడ్డలు అలాగన ఉండాలి. దేశంలో నీ బిడ్డలు అలాగన పరిశుద్ధులుగా కనబడుతూ ఉండాలి. ఏదో తెల్లని వస్త్రాలు వేసుకుంటే మనం పరిశుద్ధులు అని అనుకుంటూ ఉంటున్నాం. నేను ఇలా కొంతమంది చాలామంది మోసపోతున్నారు. పరిశుద్ధమైనటువంటి వస్త్రాలు వేసుకుని తెల్లని డ్రెస్ వేసుకుంటూ ఉంటున్నారు. మంచిది, ఓకే, అభినందనీయమే. కానీ రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఒక్కోసారి వాళ్ళు ఎంత గొప్ప పాస్టర్ గారు అని చెప్పని మనం అనుకుంటున్నాం. యాక్చువల్ ప్రాక్టికల్గా జరిగినటువంటి విషయమే. పరిశుద్ధులుగా తెల్లని వస్త్రాలు వేసుకున్నటువంటి వారు కనుక ఈ పరిశుద్ధులు అని చెప్పని మనం సంతోషించి ఆనందిస్తూ ఉంటాం. ఒక వ్యక్తి అట్లాగే జరిగింది చల్లపల్లిలో. ఇలాగన మరి వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు. కానీ అందరూ చూస్తున్నవారు ఈయన ఏ ఊరు పాస్టర్ గారు ఉండండి, ఏ ఊరు పాస్టర్ గారు ఉన్నా అందరూ అనుకుంటున్నారు. సెంటర్లో ఆ పక్కకి వెళ్ళిన తర్వాత అక్కడ పొగాకు అమ్మే షాప్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి పెద్ద చుట్టుకొని నోట్లో పెట్టుకొని ఈ డ్రెస్సును చూసి మోసపోమాకండి. ఏమండి, దేన్ని చూసి? నీ మాట పవిత్రంగా ఉండాలి, నీ ఆలోచన పవిత్రంగా ఉండాలి, నీ బిహేవియర్ పరిశుద్ధంగా ఉండాలి. అలాగనే నీ డ్రెస్అప్ కూడా పరిశుద్ధముగా కనబడు. ఇవి పరిశుద్ధమైనటువంటి అలంకరణతో కూడినటువంటివి. ఇవి మనకున్నాయా లేవా? గనుకనే హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. దానిని గ్రహింపదగినటువంటి వారు ఎవరు? అందుకనే మన హృదయం పవిత్రముగా కనబడుచు ఉండాలి. అప్పుడు పరిశుద్ధమైనటువంటి అలంకరణ. దావీదు ఈ 96వ కీర్తన 9వ వచనంలో చెబుతూ ఉంటున్నటువంటి మాట, పరిశుద్ధ అలంకారములను ధరించుకొని మీరు యెహోవా సన్నిధిలోనికి రండి. ఏది నీ పరిశుద్ధత, ఏది నీ పవిత్రత, ఏది నీ నిర్దోషత్వము, ఏది నీ నిష్కల్మష జీవితం మనము జ్ఞాపం చేసుకుని దేవునిని మనము ఆరాధన చేయాలని వాక్య భాగము ధ్యానము మనందరికీ కూడా కనబడుతూ ఉంటున్నది. పరిశుద్ధమైనటువంటి అలంకరణ ధరి. ఈ వస్తువులు ఇవి కాదు మనకు కావాల్సింది. ఆత్మీయమైనటువంటి అలంకరణ ఎలా ఉన్నది? మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3, 4, 5 వచనాలను నిదానంగా ప్రశాంతంగా మిమ్మల్ని ఎవరు తొందర పెట్టరు, ప్రశాంతంగా చదవండి, తప్పులు లేకోకుండా చదవాలి. బైబుల్ అంటే అన్ని పుస్తకాలలాగా ఈ పుస్తకం ఇది కూడా ఒకటి కాదనమాట. ఇది పరిశుద్ధమైనటువంటి బైబుల్ అన్నారు. పరిశుద్ధ గ్రంథం అని పరిశుద్ధంగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని దగ్గర పెట్టుకుని మనం దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకని ఇక్కడ ప్రభు చెబుతూ ఉంటున్నటువంటి మాట, జడలు అందరు చెప్పండి అమ్మా, మీరు ఇటు చూడాలి, నా వైపు చూడాలి. జడలు, తర్వాత బంగారు నగలను పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలపటి అలంకారములు మీకు అలంకారములుగా ఉండకూడదు. దేవుని కొనాలా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం అల్లుకోకూడదు? జడలను అల్లుకొనుటయు, బంగారు నగలను పెట్టుకొనుటయు, వస్త్రములను ధరించుకొనుటయు. ఇదంతా బయట మనకి బాహ్యంగా కనబడుచున్నటువంటిది, మన వెలపల. కానీ ప్రభు చెబుతున్నటువంటి మాట, పౌలు గారు తిమోతికి వ్రాస్తున్నటువంటి పత్రికలో ఆయన చెబుతున్నట్టు మాట ఏమిటంటే, వెలపట ఉన్నటువంటి అలంకారములు మీకు అలంకారములుగా ఉండక
నెక్స్ట్ ఒకటి సాధువై ఉన్నటువంటిది మృదువై ఉన్నటువంటిదయ్యున్న గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండాలి. ఇది దేవుని దృష్టికి అందరు చెప్పండి ఏదంట, ఏది దేవుని దృష్టికి విలువైంది? 4వ వచనంలో అంటున్నాడు కదా, మీ హృదయము అంతరంగ స్వభావము మీకు ఎక్కడ ఉండాలి? మనకి హృదయములో. మన ఆత్మీయ జీవితం, మన ఆత్మీయ మనుగడ, మన ఆత్మీయ పరివర్తన, మన ఆత్మీయ స్థితి గతులు దేవుని ఎదుట దేవుడు మనం చూసినప్పుడు ఇవి మనకు హృదయముల నుండి అలంకారం అయి ఉన్నటువంటివి ప్రభుకి కనబడుచు ఉండాలి. తర్వాత చదువుకుంటూ వస్తే అది కంటిన్యూ చేస్తే అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చూసి తమ్మును తాము ఇప్పుడు చెప్పండి, మీరందరూ చెప్పండి. ఇప్పుడు తమ స్వపురుషులకు లోబడి ఉండుట ఒక అలంకారం. ఆత్మీయమైనటువంటి వస్త్రములను ధరించుకొనుట ఒక అలంకారం. అలాగనే గలతీయులకు రాసినటువంటి పత్రిక అక్కడ మనం జ్ఞాపం చేసుకుంటూ వస్తే ఏమనంటున్నాడంటే, అయితే ఆత్మ ఫలములు ఏమనగా, ఆత్మ వరములు ఏమనగా, ఆత్మ విధానము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఇటు వాటికి విరోధమై ఉన్నటువంటిది ఏదైనా లేదు. ఇవి మనం పరిశుద్ధ అలంకారములుగా మన హృదయంలో ధరించుకుంటూ ఉండాలి. ఆ విధముగా ధరించుకుంటూ ఉంటున్నామండి, మేము ఆ రీతిగా ఉంటున్నామండి అన్నటువంటి వారు గట్టి క్లాప్స్ కొట్టండి, ఒకసారి కొట్టండి. మీరు లేరని అర్థం. పరిశుద్ధుడు 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 పరిశుద్ధ అలంకారమై ఉన్నటువంటివి నీవు ధరించుకోవాలి. అమ్మా అందరు వింటున్నారా? ఎవరైనా మోగాళ్ళు ఉండరా? దేవుని వాక్యం అందరికీ సమానం. నేనైనా, నువ్వైనా, ఇంకొకరైనా ఎవరైనా వాక్యం దగ్గర సమానం. బయటికి వెళితే మనకున్నటువంటి మన అనుభవాలు వేరుగా ఉండొచ్చు. కానీ మందిరానికి వచ్చిన తర్వాత పరిశుద్ధమైనటువంటి జీవితము, పవిత్రమైనటువంటి జీవితము, పరిశుద్ధమైన నిర్దోష అనుభవము మనం కలిగి ఉండాలి. వీటిని మనం పరిశుద్ధమై ఉన్న అలంకారములుగా మనము ధరించుకుంటూ దేవుని యొక్క మందిరములోనికి, దేవుని సన్నిధిలోనికి మీరు రావాలి అని చెప్పని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటున్నట్లుగా చూస్తూ మార్కు సువార్త 7వ అధ్యాయంలో అక్కడ ఒక చక్కని మాట, కొన్ని విషయాలు మనకి కనబడుతూ ఉంటున్నవి. ఏమనగా మనం చూస్తే మనుషుని యొక్క హృదయములో నుండి వస్తున్నాయి బయటికి అనగా మనుషుని యొక్క హృదయములో నుండి ఏ వస్తున్నాయి? దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, ఇవన్నీ ఎక్కడి నుండి వస్తున్నాయి? మనుషుని యొక్క హృదయములో నుండి, లోపల నుండి. ఇవి మనకు అలంకారములు కాదు. ఇవి ఒకవేళ మన హృదయంలో ఇటువంటివి ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని, వాటిని తీసివేసుకొని ఆ కింద ఇంకొక మాట అంటున్నాడు కదా, ఈ చెడ్డవన్నీ లోపల నుండి వెలపలికి వచ్చును కదా. అందుకని
దేవుని యొక్క సన్నిధిలో వీటిని మనం తీసివేసుకోవాలి. కొన్నిటిని తీసివేయాలి, కొన్నిటిని కలిగి ఉండాలి, కొన్నిటిని మానివేయాలి, కొన్నిటిని అనుసరిస్తూ ఉండాలి. అందుకని పరిశుద్ధ అలంకారమై ఉన్నటువంటి వాటిని నీవు, నేను, మనము అందరము కూడా కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ వాగ్దానము మనందరికీ ఈ సమయమున ఇలాగుని కనబడుతూ ఉంటున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము. అంత మాత్రమే కాదు కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనమును మనము చదువుతున్నాం. పైనున్నటువంటి వాటి మీదనే కానీ భూ సంబంధమై ఉన్నటువంటి వాటి మీద, ఇది అక్కడ పైనున్నటువంటి వాటి మీదనే మన మనసు ఉండాలి, కానీ భూ సంబంధమై ఉన్నటువంటి వాటి మీద మన హృదయము, మన జీవితము ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నదంటే దేవుని యొక్క సన్నిధిలో దేవునికి మనము దూరస్తులము. పరిశుద్ధమైనటువంటి అలంకారములు కలిగినటువంటి వారిగా ఉన్న లౌకికమైనటువంటి అలంకారం, లోకానికి సంబంధించినటువంటి అలంకారం, ఏవేయో అనేకమైనటువంటి రీతులలో మనం అన్నీ కలిగి ఉంటాం. ఇది కాదు దేవుడు చూసేది. నీ ఆత్మీయ గుణాలను, నీ ఆత్మీయ లక్షణాలను, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ మనుగడను ఎలాగున ఉన్నది అని చెప్పి. అందుకనే పరిశుద్ధమై ఉన్నటువంటి వాటిని చూసి ఒకవేళ మీరు మోసపోతున్నారేమో పౌలు గారు చెబుతున్నారు, మీరు జాగ్రత్తగా ఉండాలి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, 1వ అధ్యాయము 21వ వచనమును మనం చదువుకుంటూ వస్తే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, అందరు చెప్పండి, ఏం చేయాలి? సమస్తమును కల్మషము పోవాలి, విరవీగుచున్నట్టును తనం పోవాలి, దుష్టత్వమును మానివేయాలి, లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుకొనుటకు శక్తి కలిగినటువంటి వాక్యమును సాత్వికముతో నీవు అంగీకరిస్తూ ఉంటూ ఉండాలి. మీరు వినువారు మాత్రమే కాదు గాని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము, చెప్పండి, అందరూ చెప్పండి, దేవుని కొనాలా చెప్పండి గట్టిగా. వినువారు మాత్రమే కాదు గాని వాక్యము ప్రకారముగా నడుచుకొనుచున్నటువంటి వారుగా, ప్రవర్తిస్తున్నటువంటి వారుగా, అనుసరిస్తున్నటువంటి వారుగా మీరు కనబడాలి. వాక్యాన్ని మన ముందు పెట్టుకొని ఒక వచనం చదువుతున్నప్పుడు ఆ వచనానికి నా మనసు, నా హృదయము, నా జీవితం అనుకూలంగా ఉందా లేదా? ఇవి పరిశుద్ధ అలంకారములు కలిగినట్టు. కనుకనే పరిశుద్ధమైనటువంటి అనుభవం లేకోకుండా మన జీవితంలో దేవుని బిడ్డలారా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అందుకనే అసాధ్యమై ఉన్నటువంటి కాదు కానీ సాధువై ఉన్నటువంటియును, మృదువై ఉన్నటువంటియును అక్షయ అలంకారములుగా మీరు వాటిని ధరించుకొనండి. సాధుత్వం, వినయము, విధేయత, నమ్రత, సద్గుణములు సంపన్నులుగా దేవుని సన్నిధిలో ఎదిగి పెరిగి ఫలిస్తూ ఉంటున్నటువంటి బిడ్డలుగా ఉండాలి. ఇవి మనకి అక్షయ అలంకారం. గనుకనే ఇవి ఆత్మీయమైనటువంటి అలంకారములు. ఈ ఆత్మీయమైనటువంటి అలంకారములు మన మనసులో నుండి, మన హృదయములో నుండి, మన జీవితంలో నుండి బయటకు వస్తూ ఉంటూ ఉండాలి. ఒకవేళ నువ్వు వాటిని కలిగి ఉంటున్నావా, పరిశుద్ధత రావాలి. పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవరును ఎందుకు నువ్వు చూడలేకపోతున్నావు? ప్రశ్న వేసుకో. మనలో ఇది లేదని కనబడుతుంది. ఇంకెవడో నీకు సమాధానం చెప్పక్కర్లా. వాక్యమే నీకు సమాధానం, వాక్యమే నీకు ఆన్సరు, వాక్యమే నీకు ప్రశ్న. చెప్పండి, ఏముంది వాక్యంలో? ప్రశ్న ఉన్నది, సమాధానం ఉన్నది. ప్రశ్న ఉన్నది, ఆన్సర్ ఉంటున్నది. ప్రశ్న ఉన్నది, అందులో మనం ఉండవలసినటువంటి పరిస్థితిలో ఉంటే వాక్యం మరి గుడ్ అని చెప్పని దేవుని యొక్క వాక్యం నీకు చెబుతూ అలాగ నీవు ఉంటే, ఒకవేళ లేదనుకోండి, యు ఆర్ ఏ వెరీ బ్యాడ్. అంటే ఏంటమ్మా? పరిశుద్ధ అలంకారం.
దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా, ఈ విధమై ఉన్నటువంటి వాక్యాన్ని మనందరం కూడా గమనించి గ్రహించి ఆలోచన చేసి చదువుతూ ఉంటున్నప్పుడు మొదటి పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలను చదవండి. మొదటి పేతురు 3వ అధ్యాయం 3-4 వచనాలను ఇక్కడ మనం చదువుకుంటూ వస్తే మనం చదువుకున్నాం కదా ఇందాకడ, కాదు చదవండి ఇప్పుడు వేరే. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలు ఎందైన శక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరుచుకొని తనకు సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. తర్వాత వీటిని గూర్చి బోధించుచు హెచ్చరించుచు సంపూర్ణ ఎట్లా బోధించుచు పౌలు గారు తీతు నీ వాటిని బోధించుచు నీ వాటిని హెచ్చరించుచు నీవు సంపూర్ణమైనటువంటి అధికారము ఖండించుచు ఉండవలెను అని చెప్పనని తీతుకు పౌలు గారు ఈ పత్రిక రాసి పంపిస్తూ. అందుకని పరిశుద్ధ అలంకారమై ఉన్నటువంటివి మన మనసులో, మన హృదయంలో, మన జీవితంలో, మన ఆత్మీయతలో ఎప్పుడైతే ఉంటున్నదో దానిని బట్టి ప్రభు మనందరినీ కూడా నిండారుగా దీవించి ఆశీర్వదింపచేయనై ఉంటున్నట్లుగా మనలను మనం గ్రహించుకొని జ్ఞాపకము చేసుకుంటూ ఆయన కృపలలో ముందుకు కొనసాగుతూ ఉండాలని ప్రభు ఈ వాక్యం ద్వారాగా మనందరినీ హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కనుక దీనిని బట్టి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మీయముగా మనం ముందుకు సాగుటకు సిద్ధపడాలి. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకొని మనం ముగించుకొనిటకు సిద్ధపడదాం. చదవండి. ఆఖరిగా ఒక మాట కనబడుతూ ఉంటున్నది. మొదటి దినవృత్తాంతములు 16వ అధ్యాయం 29వ వచనము. యెహోవా నామమునకు తగిన మహిమ ఎవరికి కావాలండి? నాకు కాదు, నీకు కాదు, ఇంకొకరికి కాదు. ఎవరు కనబడాలి? యెహోవా నామమునకు తగిన మహిమను ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? మనకు కాదు కదా. మన మహిమలు వేరు, దేవుని మహిమ వేరు. మన మహిమలు కాదు ఇవి దేవునికి. అదే అంటున్నాడు కదా దావీదు మహాభక్తుడు వ్రాసినటువంటి ఈ దినవృత్తాంత గ్రంథములో మనకు కనబడుచూ ఉంటున్నటువంటిది. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేత ఆయన సన్నిధికి మీరు రండి, నైవేద్యాలు తీసుకురావాలి. చూడండి, హైందవులు ఎవరైనా గుడికి వెళ్తున్నారనుకోండి, ఒట్టి చేతులతో వస్తారా? ఊగులాడించుకుంటూ వస్తారా? ఏం చేస్తారు? ఎట్లా వస్తారు? నైవేద్యాలు తీసుకుని వస్తారు. నైవేద్యాలు ఏమయ్యున్నా దేవునికి సన్నిధిలో వారు అర్పించాలని ఇవి తీసుకుని వచ్చి అక్కడ వారు మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంటారు. మనము కూడా దేవుని మందిరానికి వచ్చి ఉంటున్నప్పుడంట దేవుని మందిరంలోనికి నైవేద్యములను తీసుకుని వచ్చి ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధమైనటువంటి అలంకారములు ఆభరణములను ధరించుకొని ఎవరు ఎదుట? దేవుని మందిరము ఎదుట, బలిపీఠము ఎదుట మనము సాగిలపడాలి. అందుకని కీర్తనలు అన్నాడు, రండి యెహోవాను గూర్చి మనం ఉత్సాహగానము చేయాలి. మనలను సృష్టించిన యెహోవా దేవుని ఎదుట మనలను మనము ఆయనకు అర్పించుకుందాం. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన
సన్నిధికి రండి, నమస్కారము చేసి ఆయన ఎదుట మనము పరిశుద్ధ అలంకారములను కలిగి, నీ మాట పరిశుద్ధంగా, నీ ప్రవర్తన పరిశుద్ధంగా, నీ చూపు పరిశుద్ధంగా, నీ ఆలోచన పరిశుద్ధంగా, నీ నడక పడకలు పరిశుద్ధముగా, నీ వెళుచున్నది నీ వస్తున్నటువంటి పరిశుద్ధముగా కనబడాలి. నూటికి 90 మంది ఫోన్లు వచ్చిన తర్వాత చెడిపోయారు. వింటున్నారా? అవునా కాదా? నూటికి 90 మంది ఫోన్లు వచ్చిన తర్వాత వారు చెడిపోయారు. పరిశుద్ధత ఏది? ఇక్కడ వాక్యం చదువుతున్నావు, ఇక్కడ పాట పాడుతున్నావు, ఆడికి వెళ్తున్నావు, హలో, వేర్ ఆర్ యూ, హౌ ఆర్ యూ, అయిపోయింది. అంతేనా? ఇంకేమన్నా ఉందా? పరిశుద్ధముగా ఉండాలి. మన మాట, మన ప్రవర్తన, మన ఆలోచన, మన జీవిత విధానం అంతా కూడా అదే పౌలు చెప్పి ఇక్కడ పరిశుద్ధమైనటువంటి వాటిని మీరు ధరించుకొని ఆయన ఎదుట మీరు సాగిలా పడుడి. భోజనులారా ఆయన సన్నిధిని మీరు వణుకుచుండిరి. ఏది? దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఎవరున్నారమ్మా? దేవుడు ఉన్నాడన్న సంగతి మీరు మర్చిపోయారా? దేవుని యొక్క మందిరములో దేవుడు ఉన్నాడని, దేవతల మధ్య ఆయన సంచారం చేస్తున్నాడని మీరు ఎరుగరా? ఆయన ఉన్నాడు మన మధ్య. అందుకని మనం చాలా దైవత్వం కలిగి ఉండాలి. అందుకనే కొంతమంది పిచ్చి పిచ్చి వాల్ పోస్టర్స్, పిచ్చి పిచ్చి షాటింగ్. ఒకడు అన్నాడు కదా, షాటింగా షూటింగా, ఈ పగలు షాటింగు, రాత్రికి కోటింగ్ అన్న. పరిశుద్ధత ఎక్కడెక్కడ పాట పాడుతున్నావు? పరిశుద్ధమైనటువంటి అలంకారమైనటువంటి వాటిని మనం ధరించుకోవాలి, కలిగి ఉండాలి. ఆ ప్రకారం దేవుని అనుసరిస్తూ ఉండాలి. ఈ మాటలను ప్రభు మన వినికిడిలో తండ్రి నిండారుగా దీవించి ఆయన కృపలలో వర్ధలింప దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్.